దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం, చూద్దాం. నిన్న దినము ప్రభు మనతో మాట్లాడారు. అదే వాక్యమును దేవుడు ఇంకా కొద్దిగా లోపలికి మనం తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నారు. చూద్దాం. కీర్తన 14:2 మనం చదువుకుందాం. కీర్తనలు 14:2 ఏమని వ్రాయబడి ఉందంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులందరినీ పరిశీలించాడు అని చెప్పేసి వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుణ్ణి వెతకటములో ఎలా వెతుకుతున్నారు ప్రజలు, ఎలాగ వాళ్ళు వెతుకుతున్నారు అన్నది ఆయన చూస్తున్నాడంట. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించరు. నిన్నటి దినం ప్రభు మాతో మాట్లాడారు. ఆయన దృష్టి ఎదుట ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు యోగ్యులుగా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నారు అన్న విషయాలను కొద్దిగా మనకు బోధించారు. ఆయన దృష్టి ఎలాంటిది అనంటే, హబక్కూకు గ్రంథము 1:13 అంటాడు, అయ్యా నీవు నీ కన్ను దృష్టి మరి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అన్నారు. చాలా నిశితమైన పరిశీలన కలిగిన దృష్టి అని, అగాధ కూపము ఎక్కడో దాగి ఉన్నది కూడా స్పష్టంగా ఆయనకు కనబడుతుందని, అలాగున్నప్పుడు మరి అంతరంగము మనస్సులో దాగి ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు అన్ని కూడా ఆయనకి ఇంకా స్పష్టంగా కనపడతాయని నిన్నటి దినమున ప్రభువారు మనకు నేర్పించారు. అయితే ఈ చూస్తున్నటువంటి దేవుడు ఆయన దృష్టి ఎలాంటిది అనంటే, అన్ని చూసి అన్నిటికీ ఒకే మార్కులు వేయడని కూడా మనకు తెలుసు. ఆయన కన్ను దృష్టి ఎలాంటిది అంటే, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది అని మనకు ప్రభువారు నేర్పిస్తూ, ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించి చూస్తున్నాడు. ఎట్లా అంటే, వివేకము కలిగి ఆయనను వెదుకువారు కలరేమోనని. దేవుణ్ణి పుట్టల్లో, చెట్టుల్లో, మరి ఎక్కడెక్కడో వెతుకుతున్న వాళ్ళందరినీ చూస్తున్నాం మనం. కానీ సృష్టిలో సృష్టికర్తను ఎలా వెతుకుతారు? సృష్టికి ఆవల ఆయన ఉంటాడు కదా, సృష్టిలో ఇమిడి ఉండడు కదా. ఒక పాత్ర చేసేవాడు పాత్ర ఆవల ఉండి చేస్తాడు, కానీ పాత్ర లోపల ఆ ఇమిడి ఉన్నవాడైతే ఎలా చేస్తాడు? పాత్రను చేయలేడు, ఒక వస్తువును చేయలేడు. ఆ మాత్రం జ్ఞానము లేని జనాలు లోకంలో ఉన్నందువలన వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా కీర్తనలోనే 33వ కీర్తన ఒక మాట కూడా చదువుకుందాం మనం. 33వ కీర్తన 18 మరి 19 మనం ఏమని చెప్తుందో చూద్దాం. 13, 14 సారి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు పరిశీలిస్తున్నాడు? అందరిని ఎందుకు కనిపెడుతున్నాడు అంటే, వివేకము కలిగి ఆయనను వెదుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి పరిశీలించి నరులను చూస్తున్నాడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుణ్ణి వెతకడం ముఖ్యం కాదు, వివేకము కలిగి వెతకడం చాలా ముఖ్యమని దేవుని గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలా వెతుకుతున్న వారి కోసమే, అలా వెతుకుతున్న ఆయన ఎందుకు వెతుకుతున్నావయ్యా అంటే, వివేకము కలిగి ఎవరైనా నన్ను వెతుకువారు కలరేమని చూశాడు. అలా
వివేకము కలిగి ఆయన కొరకు వెతుకుతున్న వారిని వెదకి రక్షించడానికి అలాంటి వారి కోసం భూమి మీదకి ఆయన వచ్చాడు. అంటే త్రోవ తప్పిపోయి వెతుకుతున్నను సరి అయిన దారి తెలియక ప్రయాసపడుతున్న వారికి నేను ఎవరికి దూరంగా ఉండు దేవుడను కాదు, నేను సమీపంగా ఉండు దేవుడను అని ఆయనే రుజువు చేసుకుని ఆయనే ఎదురుపడ్డాడు. నేను చాలా సార్లు ఈ మాటకు ఒక పరిపూర్ణమైన అర్థం మనకు రావాలి అనంటే, ఎవరికి దూరంగా ఉండకపోతే మరి అందరికీ ఆయన దొరకొచ్చు కదా అని అంటే దొరుకుతాడు, వెతకని వారికి కూడా దొరుకుతాడు. ఎలా అంటే ఒక సమూహంలో తప్పిపోయిన పిల్లవాడు తండ్రి కోసం వెతికినట్టు, ఆ పిల్లవాడి కోసం తండ్రి వెతికినట్టు జరుగుతుందన్నమాట. ఇప్పుడు లోకమంతా కూడా ప్రభువును ఎలా వెతకాలో, ఎట్లా వెతకాలో, ఎక్కడ దొరుకుతాడో, ఎలా వెతికితే దొరుకుతాడో తెలియక ఆ చిన్న పిల్లవాని మనసు కావాలి తండ్రి, కానీ ఎలా వెతకాలో తెలియదు. ఎటు పడితే అటే నానా నానా అని వాడు ఎలాగైతే ఆక్రందనలు చేస్తూ ఆర్తల్ధనలు చేస్తూ తిరుగుతాడో మానవ లోకమంతా కూడా ఎక్కడ వెతకాలో తెలియక వెతుకుతూ ఉన్నారు. తండ్రి ఏం చేస్తాడు? ఆయన కూడా అంతే ఆశతో ఆసక్తితో తండ్రిలాగా కుమారుని వెతుకుతూ, కుమారుడు తండ్రిని కనుక్కొనలేడు గనక ఆయనే ఎదురుపడతాడు, ఆయనే వెతికి వెతికి దొరికించుకుంటాడు కుమారుడు. ఆ దుఃఖ స్వరము, ఆ బాధపడే స్వరము అది ఎక్కడి నుండి వస్తుందో గమనించుకొని వెళ్ళిపోయి ఎదురుపడతాడు. అందుకనే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్పింది అని అంటే, నశించిన దానిని వెతికి రక్షించటకే మనుష్య కుమారుడు వచ్చాడు అన్నాడు. ఆ స్టోరీ మనకు తెలుసు. అక్కడ జక్కయ్య యెహోవాను చూడడానికి, యేసు ఎవరో అని చూడగోరి డ్యూటీకి సెలవు పెట్టుకొని ఏమాత్రం బేసిజాలు లేకుండా ఆయన ఏ వైపు వస్తాడో కనుక్కొని ఆ త్రోవ పక్కన నిలబడి ఆయనను చూసి వెళ్దామని అక్కడ వేచి ఉన్నాడు. ఆయన కళ్ళతో చూస్తే నాకు చాలు అనుకున్నాడు, చూడాలని మాత్రం ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఏ దారి గుండా వస్తాడో అది ముందే కనుక్కొని ఆయన డ్యూటీకి సెలవు పెట్టి ఏ మాత్రం బేసిజాలు లేకుండా, నేనేంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను, నేనేంటి ఆయన ఇంటికి వచ్చేటప్పుడు చూద్దాం, లేకపోతే ఎప్పటికప్పుడు చూడొచ్చు, లేకపోతే పని కట్టుకొని యేసు ఎవరో అని చూడగోరారు. తీర జన సమూహములు చూడలేకపు అడ్డుగా ఉన్నందున, ఆయన చూడలేకపోయినందున ప్రయత్నం విరమించుకోలేదు. వెంటనే అక్కడ వారందరిని విడిచి కొంచెం ముందుగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఏ దారి గుండా అయితే ఆయన వస్తున్నాడో ఆ దారి గుండానే ఉన్న ఒక చెట్టును ఎక్కి ఓకే ఆయనను కళ్ళారా చూసి వెళ్ళిపోదాం అనుకుని ఎక్కితే కరెక్ట్గా ఆయన తపనను, వివేకము కలిగి ఆయనను వెతకడము, ఆయన చూడాలని ఆశపడే ఆయన అంతరంగ స్వభావాన్ని ఆయనకు మరుగయ్యింది లేదు అని మనం తెలుసుకున్నాం నిన్నటి దినం కదా. అందుకని ఆ తపన, ఆశ, తీవ్రత, ఆ వివేకము కలిగి ఎలా పడితే అలాగెళ్ళలే. ఆ గుంపు వెనకాల పడితే కనబడకుండా పోతాడని గుంపు వెనకాల పడలే. ఆ గుంపు అడ్డం వస్తుండ్రు కనుక ఏం చేశాడు? గుంపంతటిని ఆ సమూహాన్ని విడిచిపెట్టి ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కితే ఈ దారి గుండానే చెట్టు కింద నుంచే వెళ్తారు కదా, కళ్ళారా నేను యేసుని చూసి ఇంటికి వెళ్ళిపోతా, ఈ రోజు నా జీవితం ధన్యమైపోతుంది, అందుకే నేను లీవ్ పెట్టాను, అందుకే నేను వచ్చాను అని తన మనస్సులో అనుకుంటూ ఆయన అక్కడ చెట్టు ఎక్కినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే నేను వచ్చాను, డ్యూటీకి సెలవు పెట్టాను, ఈ దారి గుండా వస్తాడని అడ్రస్ కూడా తెలుసుకొని పక్కన నిలబడ్డాను, ఈ సమూహాలు అడ్డం వచ్చేసినాయి, దానికి నేనేం చేయను, నేనైతే ప్రయత్నించాను కదా అని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండవచ్చు కొంతమంది. కానీ ఆయన అలా వెళ్ళలే. నేనేంటి అందరిని విడిచి పరిగెత్తడం ఏంటి, నేను ఒక ఆఫీసర్ని ఆయన కోసం పరిగెత్తి ఆయన నేను చూడాలా, నేను అట్లా అనుకోలే. ఆయన చూసి వెళ్ళాలి, ఈరోజు చూసి వెళ్ళాలని జ్ఞానం కలిగి ఒక విధానం ఎంచుకొని ఎట్లా వెళ్తే, ఎలా ముందుకు పరిగెత్తే, ఏ ఎత్తైన స్థలానికి ఎక్కితే ఆయన కనపడతాడో అదంతా తెలుసుకొని వెళ్ళాడు. అందుకే ఆయన సరిగ్గా చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది,
నేను ఇంటికి వస్తున్నాను అని త్వరగా అది ఘనంగానే సంతోషంతో దిగి ఆయన తన ఇంట చేర్చుకున్నాడని తన అంతరంగాన్ని ఇష్టంగా పరిశీలిస్తున్న ఆ దేవుని ముఖకాంతిలో ఆయన పాపాలు కనబడి వెంటనే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో తన జీవితం అంతా ఒప్పుకొని ఏ విధంగా దేవుని ఎదుట తను నిజ స్థితిని ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, గుడ్ అని చెప్పి నీకును ఇంటికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు. ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వారి కొరకు ఆయన చూస్తున్నాడు అని. ఆయన పక్షపాతం లేని కనుదృష్టి ఆయనది, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ఆయనది. కాబట్టి ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఏ విధంగా నన్ను వెతుకుతున్నారో, ఎవరి మనస్సు నా కోసం కొట్టుకుంటుందో అంతా గమనించినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆ అంతరంగపు లోతుల్లోకి చూడగలిగిన దేవుడు గనక, దేవుణ్ణి ఎలా వెతికాడో గ్రహించాడు గనక వెంటనే ఆయన పడిగట్టుకుని ఆ చెట్టు కిందికి వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచి ఆయనను నీ ఇంటికి నేను రావాల్సి ఉందని ఇంత వెంబడిస్తున్న జన సమూహాన్ని పక్కకు పెట్టి ఆయన జక్కయ్య ఇంటిలోనికి వచ్చి ఆయన వెంటనే ఆయన ముఖ కాంతిలో తన రహస్య పాపాలు సైతం కనబడడం గమనించి వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పలే, జక్కయ్య నన్ను చూడడానికి వచ్చావు కానీ నీ జీవితం అంతా పాప జీవితమే జక్కయ్య, ఎందుకు అలాగా ఎక్కువ నువ్వు వసూలు చేస్తావు, ఎందుకు అలాగా అక్రమ సొమ్ము సంపాదించి, ఎందుకు లంచాలు తీసుకు ఏమైనా అన్నాడా? ఏమనలేదు. ఆయన వచ్చాడంటే, ఆయన తేరి చూశాడంటే ఆయన ముఖ కాంతిలో తన పొరపాట్లు, తన అవివేకం, తన జ్ఞానం, తన తప్పులన్నీ కనపడ్డాయి. వెంటనే జక్కయ్య లేచి నిలబడి తన పొరపాట్లు ఒప్పుకొని ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి బీదల కప్పి అంత చేశాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఇతడు నిజముగా ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పాడు. ఇలాంటి వారిని రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పాడు. కనుక వివేకము కలిగి దేవుని వెతుకువారు భూమి మీద ఎవరెవరున్నారో అని ఆయన పరిశీలించి చూస్తే ఇక్కడ జక్కయ్య కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26 నుండి 31 వరకు చదువుకున్నట్లయితే మనము ఇక్కడ ఒక చక్కని విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 8వ అధ్యాయము, మరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు గమనించాలని కోరుతున్నాను. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములోని గాజాకు పో, అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఏంటి అనంటే అక్కడ అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియా వంశకుడు ఆరాధించటకు యెరూషలేములకు వచ్చి ఉండే. ఆరాధించి రావడానికి వచ్చి వెళ్ళిపోయేలాగా కాకుండా ఆ రథం మీద కూర్చున్నటువంటి ఆ కాసేపు అతడు గ్రంథాన్ని తీసి చదువుతున్నట్లుగా మనం దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వంతుకు గంత తీసినట్టు గుడికి వెళ్ళి వస్తారు, కొంతమంది వెళ్ళాలి కాబట్టి వెళ్తారు, లేకపోతే బై ఫోర్స్ వెళ్తారు. కానీ ఇక్కడ ఆసక్తితో వెళ్తున్నాడు, ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఒక మంచి హోదాలో ఉండిన వాడై కూడా మరి ఆయన భక్తితో మరి భయంతో దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. వెళ్తూ ఆ రథంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ప్రభు అది గమనించి అది చూసి వివేకము కలిగి దేవుని వెతుకుతున్న అతని అంతరంగాన్ని కనుగొని చూసిన వాడై ఏం చేశాడు? ఫిలిప్పును, స్వార్థికుడైన ఫిలిప్పుతో మాట్లాడి నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో, ఆ నపుంసకుని కలుసుకోమని చెప్పాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకునమని చెప్పాడు. ఆ ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించున్నావా అని అడిగాడు. అడిగితే
అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. ఏమండి, ఇది అన్నమాట వివేకము కలిగి వెతకడం అంటే, దేవుని కోసం అన్వేషించడం అంటే, దేవుని వాక్కుల కోసం, దేవుని ముఖదర్శనం కోసం, దేవుని యొక్క మరి సన్నిధి సహవాసం కొరకు వెతకడం అంటే ఇది. లేదండి నాకు అర్థం కావట్లేదు అని ఏదో కాలక్షేపం ఖాళీగా ఉన్నాను కదా కూర్చొని చదువుతున్నాను ఇలాగే చెప్పట్లే ఆయన సమాధానం. నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావంటే, లేదు నేను గ్రహించట్లేదని చెప్పి ఊరుకోకుండా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. ఏమండి, చదువుతున్నది నాకు అర్థం కావట్లేదు, నాకు ఎవరైనా అర్థం చెప్తే నాకు అర్థమవుతుంది కదా, లేకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది అని అనగాని, ఎవడైనా త్రోవ చూపకుంటే నాకు ఎట్లా అర్థమవుతుంది అంటాడు. అంటే నిజంగా అతని అంతరంగము మోక్షము చేరే ఒక త్రోవ కోసం, ఒక మార్గం కొరకు తప్పిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఆ తపన ఆగట్లేదు కనుకనే అతడు వెళ్ళేది దేవాలయానికి అయినా అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క ఖాళీ సమయంలో అందులో కూర్చొని చక్కగా బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. మీకు అలవాటు ఉంటే ఉండవచ్చు, కానీ నేను కూడా అంతే. నా ప్రయాణంలో ఎప్పుడు వాక్యం చదువుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాను, ఒక్కోసారి పుట్టింటికి అప్పుడు నేను బస్సులో వెళ్ళేదాన్ని. అయితే ఇక ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్ కదండి, ఒకసారి టికెట్ ఇష్యూ జరిగిపోతే ఇంకా కామ్గా ఉంటుంది బస్సు. చక్కగా నేను బైబిల్ తీసి చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నా ప్రక్కన ఒక శబ్దం అయినట్టుగా అనిపిస్తే నేను ఇటు తల తిప్పి చూస్తే టికెట్లు చేయడం అంతా అయిపోయి కండక్టర్ గారు కూడా కూర్చొని బైబిల్ చదువుతుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక త్రోవలో చదువుకోవచ్చు, ఇంట్లో చదువుకోవచ్చు, ఎప్పుడు చదువుకోవచ్చు. ఇక్కడ నపుంసకుడు దేనికోసం చదువుతున్నాడు? వంతుకు చదవట్లా, సత్యాన్వేషకుడే చదువుతున్నాడు. గ్రంథాన్ని పరిశీలనగా చదువుతున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటుంది యెషయా గ్రంథం 34:16. అలాగే అలా చదువుతూ, అవునయ్యా చదువుతున్నాను కానీ నాకు అర్థం కావట్లేదు, అదే నేను ఆలోచిస్తున్నాను అనలే. ఎవరైనా నాకు దేవునికి మహిమ కలిగిన గాక. వాక్యంలోకి వద్దాం. ఇక్కడ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులందరిని పరిశీలించి చూస్తే కొంతమంది దేవునికి కనపడ్డారు. అందులో జక్కయ్య కనపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కలిగి వెతుకుతున్నట్టుగా, ఆయన వెతుకుతున్నది దొరికే వరకు పట్టుదల కలిగి వెతుకుతున్నట్లుగా దేవుని దృష్టికి వచ్చింది. వెంటనే దేవుడు అతని ఇంటికి రావడం, అతన్ని రక్షించడం, ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రకటించడం మనం చూసాం. రెండవదిగా అపోస్తల కార్యం 8వ అధ్యాయములో ఒక నపుంసకుడు ఒక రాణి క్రింద మరి జాబ్ చేస్తున్నటువంటి మంత్రి అయి, ఆమె యొక్క ధనాగారం అంటే ఆర్థిక మంత్రి అన్నమాట. ఆయన ఆరాధించటకు యెరూషలేముకు వచ్చి మళ్ళా వెళ్తూ వాక్యం చదువుతూ ఉన్నాడు. ఆయన ఎలాగంటే వంతుకు చదివినట్లుగా కానీ ఏదో మరి కాలక్షేపానికి చదివినట్టుగా లేదు గనక దేవుడు ఆయన అంతరంగాన్ని గమనించి వివేకం కలిగి దేవుని వెతుకుతున్నట్లు అంతరంగంలో ఆయన ఎరిగిన వాడై వెంటనే సువార్తికుడైన ఫిలిప్పును పంపి అతను నువ్వు కలుసుకో, రథం మీద ప్రయాణం చేస్తున్న అతను నువ్వు కలుసుకోమన్నాడు. ఫిలిప్పు కూడా అక్కడికి వెళ్ళి నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. లేదయ్యా నాకు అర్థం కావట్లేదు, మరి కొంచెం అర్థం చెప్పండి అని అనలేదు. ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. మనం గమనించాల్సింది, గ్రహించాల్సింది ఏంటంటే, గ్రంథాన్ని నిశ్చితంగా పరిశీలించి చదువుకోవడం ఏంటంటే ఒక త్రోవ కొరకు చదువుతున్నాడు అన్నమాట. త్రోవ అంటే ఆయనకు కావాల్సింది మోక్షం వెళ్ళే మార్గం.
ఆ మార్గం ఈ గ్రంథములో కనబడుతుందేమో, తెలుస్తుందేమోనని చదువుతున్నాడు. అది వివేకం కలిగి దేవుణ్ణి వెతకడం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ త్రోవ ఏంటిదంటే అక్కడ చదివినట్లయితే కింది భాగములో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. ఏంటి ఆయన చదివేది? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోన ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాడు. ఏంటి ప్రవక్త రాశాడు ఇలా? తనను గూర్చి రాశాడా, వేరొకరిని గూర్చి రాశాడా అని చెప్పి ప్రశ్నిస్తూ, అసలు ఇందులో ఒక దారి, ఒక త్రోవ, ఒక మార్గం ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఎవరైనా ఆ మార్గాన్ని చూపించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు ఎంతో చక్కగా. అప్పుడు ఫిలిప్పు నోరు తెరచి యేసుని గురించిన సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కళ్ళు తెరిచి చూడాలే కానీ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తుని గురించిన సువార్త చక్కగా ఇమిడ్చి రాశాడు. జస్ట్ మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సుందరంగా పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు. ఆది కాండము మరి 2వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఈ యొక్క తోట వేసి ఆ తోట మధ్యలో మంచి చెడ్డు జీవ వృక్షం అనే చెట్టును ఉంచాడు అని రాశాడు. ఓకే. మరియు దేవుడైన చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. మధ్యలో ఉందంటండి జీవవృక్షం, తోట మధ్యలో కదా. మరి వీళ్ళకేమో మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టే చూశారు. తోట మధ్యలో ఉన్న జీవవృక్షాన్ని ఇక అవమ్మ చూడలేదు. చూసారా కదా. అందుకే యేసు ప్రభు వారు ఇద్దరు దొంగల మధ్య ఎందుకు సిలువ వేయబడ్డారనుకున్నారు? అక్కడి నుండి ఆది కాండం మొదటి నుంచి కూడా యేసుక్రీస్తును కూర్చిన సువార్త గ్రంథములో ఇమిడ్చబడి ఉంది అన్న సంగతి మనము ఎరిగి ఎంతైనా నిశ్చితంగా పరిశీలించి చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడ సంగతి మనకు తెలియజేస్తాడు. జీవవృక్షం ఎక్కడుందంట? సావుకు లోనవుతుంది అని ఏ చెట్టును కూర్చి ఆజ్ఞాపించాడో ఆ చెట్టుకు మరొక చెట్టు మధ్యలో ఉంది కదా. అందుకే పాపాత్ముల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3:15 చదివితే ఆయన గూర్చే రాశాడు. సరే, ఇది మొదలుకొని స్త్రీ సంతానమునకు నీకు నేను వైరం కలగజేస్తాను, అది తలను చేత కొడతాడు, మడెం మీద కొడతామంటాడు. అది అన్న చోట కింద ఫుట్ నోట్లో రాశాడు ఆయన అని. సాతానుగాడి తలను చెత్తగొట్టేది ఏంటి? సర్పం అంటే సాతానే. ఆ యొక్క సాతానుగాడ సర్పం మరి వేషములో వచ్చి హవ్వను మోసం చేశాడు. యుక్తి గలదయ్యుంది జంతువుల్లో గనక దాన్ని ఎంచుకున్నాడు. అందుకని దాంతో దేవుడు మాట్లాడి ఆ మాట చెప్పాడు. దాన్ని తలను చిత్త కొడితే అది మంచి మడిమెను కాటేస్తుంది అని చెప్పాడు. మడిమ అంటే ఏంటి అన్నానా? ఏ చెయ్యి మీద కాటేసినా చచ్చిపోతారు, ఏ భాగంలో కాటేసినా చచ్చిపోతారు. మడిమ మీదనే కాటేస్తే చచ్చిపోతారు అన్నట్లుగా నువ్వు ఎందుకు రాసి పెట్టావయ్యా అని నేను ఒక రోజున బైబిల్ చదువుతూ నాకు అర్థం కాక దేవుణ్ణి అడిగితే ప్రభు చెప్పాడు, తల్లి మడిమ అంటే నడత అని అర్థం చెప్పాడు. అంటే సాతానుగాడు మన నడతను నాశనం చేయడానికి, మన ప్రవర్తన మీద దెబ్బ కొట్టడానికి చూస్తాడు. దేవుడేమో దాని తలను చెత్త కొట్టడానికి. ఆయనను పరిశీలించాడు కదండి, ఆయనను కూడా శోధించాడు కదండి. ఎన్ని రకాలుగా ఆయన శోధించాడో మనకు తెలుసు. ఆయనకు కూడా శోధనలు వచ్చినను, అన్ని విషయాల్లో ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని వాక్యం కదండి. కాబట్టి అలాగే ఆయన స్వరూపములో చేయబడిన మనిషిని కూడా శోధిస్తాడు. ఆ శోధన జయించాల్సిన అవసరము ఆ మానవుడికి ఎంతైనా ఉంది అని ఆయన జయించి చూపించాడు.
తప్పించుకుని మార్గాన్ని ఆయన మనకి ఏర్పాటు చేశాడు. అంటే ఆ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. అంటే ప్రతి గ్రంథములో, ప్రతి వచనములో ఆయనను గురించిన సువార్త ఇమిడి ఉంది అన్న సంగతి మనం గ్రహించాలి. అందుకని ఆయన అంటాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ వాక్య భాగం యొక్క అర్థం నాకు చెప్తే సరిపోద్దయ్యా, నాకు చెప్పయ్యా అంతే బాగుంటది కదా, ఎవరైనా అలాగే అంటారు కదా. కానీ త్రోవ చూపకుంటే అన్నాడు అంటే గ్రంథాన్ని పరిశీలించేది ఎందుకు అంటే పరలోకమునకు వెళ్ళే త్రోవ కోసం వెతుకుతున్నాడన్న పంసకుడు. ఓకే, నువ్వు గ్రంథం దేనికోసం వెతుకుతున్నావు? వాగ్దానాల కోసం వెతుకుతున్నావా అన్నది మనం ప్రశ్న ఒక ముందు ఉంటుంది. చాలా మంది ఏ వాగ్దానాలు దేవుడు నాకు అన్వయం ఇస్తాడా అని అయ్యే ఎత్తుకుని ఆటికే టిక్కులు పెట్టుకొని అమ్మయ్య దేవుడు స్తోత్రం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవ జనాంగంలో. కానీ మనం వెతికేది నిశ్చితంగా మన కన్నులు పరిశీలించి దేనికోసం అంటే నేను నడవలసిన మార్గం ఏదో, నేను అనుసరించాల్సిన ఆజ్ఞ ఏదో అది నాకు తెలిస్తే బాగుంటది అని ఎరిగి ఆ దానికోసం వివేకం కలిగి ఎవడైతే గ్రంథంలో వెతుకుతాడు వాళ్ళ కోసమే ఆయన చూస్తున్నాడు. వాళ్ళకి ఆయన ఏం కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, ఫిలిప్పును ఆత్మచేత కొనిపోబడిలా పంపించాడు, అతన్ని కలుసుకోమన్నాడు. ఫిలిప్ అలా అడిగాడు. వెంటనే అతను చెప్పిన సమాధానాన్ని బట్టి యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించాడు. వెంటనే నీళ్లున్న త్రోవలోనే నీళ్లున్న చోటుకు రాగానే ఇదిగో నీళ్లు, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏ మాట ఇంకమన్నాడు. వెంటనే 2 నీళ్లలోకి దిగి బ్యాప్టిజం ఇచ్చారు. అతడు బ్యాప్టిజం తీసుకుని బయటికి రాగానే ఫిలిప్పును మరలా ఆత్మ చేత దేవుడు కొనిపోయాడని దేవుని వాక్యంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి తపన లేఖనాలను పరిశీలించిన, గుడికి వచ్చిన, ఏం చేసినా పరలోక రాజ్యమున వెళ్ళుటకు దారేది, మార్గం ఏది, ఏం చేస్తే వెళ్తాను, ఏం చేయడం మానేస్తే నేను వెళ్తాను అన్న అన్వేషణ ఎవరు చేస్తారో, అలాంటి జ్ఞానం కలిగి ఎవరు నడుచుకుంటారు వాళ్ళ కోసమే ఆయన మరి పరిశీలించి ఆకాశము నుండి చూస్తున్నాడు అని మనం గ్రహించాలని పూట దేవుడు ప్రేమతో మనకి సత్యాలు నేర్పిస్తుంది. నువ్వు ఎలా వెతుక్కుంటున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? ఎలా పరిశీలిస్తున్నావు గ్రంథాన్ని? వాగ్దాన సందేశాల కోసమే ఎతికే వాళ్ళు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కఠినమైన మాటలు వింటే అమ్మో ఈ కఠిన మాటలు ఎవడు వినగలడని ఆనాడు సాక్షాత్ ఆయన శిష్యులే వెనకకెళ్ళిపోయా. ఉన్నదిగా ప్రకటిస్తే నచ్చనటువంటి వాళ్ళు అన్నారు. దేనికోసం గ్రంథం పరిశీలిస్తున్నాం? దేనికోసం ఆయన సన్నిధికి మనం వెళ్తున్నాం? అసలు నీ అన్వేషణ దేనికి వెతుక్కుంటున్నావు? వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని ఆయన ఆకాశం నుండి పరిశీలించి చూస్తే ఒక అతను కనపడ్డాడు. ఆయనే జక్కయ్య. గుత్తేదారుడైన, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన జక్కయ్య కనపడ్డాడు. ఆయన వివేకము కలిగి వెతుకుతున్నట్లుగా ప్రభుకు తెలుసు కనుకనే అతను చెట్టు కింద వచ్చి ఆగి అతన్ని పిలిచి అతని ఇంటికి వెళ్ళి అతని ఇంటికి రక్షణను ప్రసాదించడం గొప్ప మహానుభావుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మంచి జాబులో ఉన్నాడు, మంత్రి అయి ఉన్నాడు, ఒక రాణి కింద మంచి హోదా ఉంది. అయితే యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళాడు. ఖాళీగా ఉండకుండా బైబిల్ చదువుకుంటున్నాడు. అయితే దేవుడు అతని మనస్సు ఆ బైబిల్లో అతను చదువుతున్న దానిలో ఏం వెతుక్కుంటున్నాడంటే మోక్ష మార్గం వెతుక్కుంటున్నాడు. ఆ మోక్ష మార్గం వెతుక్కుంటున్నాడు కనుకనే ఫిలిప్పును పంపిస్తే ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటే లేదయ్యా నాకు అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను అంటే బాగుండు అనలే. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. నేను ఒక త్రోవ కోసం వెతుకుతున్నానయ్యా, ఆ త్రోవ ఎవరైనా చూపిస్తే నాకు దొరుకుతుంది, లేకపోతే నాకు అర్థం కాదు, నాకు ఆ త్రోవ నేను గ్రహించలేను అన్నాడు. హల్లెలూయా. త్రోవే పరలోకమునకు మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పాడు కదా. యాకోబుకు దర్శనమిస్తే యాకోబు ఏమన్నాడు? పరలోకపు గవిని ఇదే అని చెప్పాడు. ఆయన ఎప్పటికప్పుడు ఎవరికి దర్శించినా ఎవరితో మాట్లాడినా అమోక్ష మార్గమైన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి దర్శనం ఇచ్చాడు. కానీ నా మహిమ ఇంత, నా గొప్పతనం ఇంత, నా యొక్క ప్రసన్నత ఇంత
అది చెప్పుకోవడానికైనా ఎవరికి దర్శనం ఇవ్వలే, ఎవరితోని మాట్లాడలే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే అది అంగీకరించాడు ఆ యొక్క బోధను, ఆ సువార్తను. ఫిలిప్పు వెంటనే అన్నాడు ఫిలిప్పుతో, నపంసకుడు, ఇదిగో మరి నీళ్లు, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏం ఆటంకమని నీళ్లున్న చోట చూపించి రథమాపమని ఇద్దరు దిగారు. వెంటనే ఫిలిప్ అతనికి బ్యాప్టిజం ఇచ్చాడు. యేసు క్రీస్తు నామమున బ్యాప్టిజం పొంది రక్షించబడిన వాడై తన ఇంటికి వెళ్ళాడు నపంసకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలయానికి వచ్చి బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వే విధంగా నువ్వు ఇంటికి వెళ్తున్నావు, ఏ విధంగా నీ మనసు తృప్తి పడుతుంది, ఏ విధంగా వాక్యాన్ని స్వీకరిస్తున్నావు, నీకేం దొరికింది ఆ గనిలో, ఆ నిధిలో, ఆ యొక్క తొవితే అనేది నువ్వు పరిశీలించితే నిజంగా నువ్వు వివేకము కలిగి ప్రభువును వెతుకువారవే అవుతావన్నది వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. హల్లెలూయా. దేవుడు ఎలాగ నిశ్చితంగా పరిశీలిస్తాడు అంటే చూడండి, నిర్గమాకాండ 32:25 కొండ మీద నుండి దిగి వచ్చినటువంటి మోషే ప్రజలు విచ్చలవిడిగా తిరగడం చూశారట. ఏం జరిగింది? మోషే ఏమాయనో అని చెప్పేసి అహరోనుతో చెప్పి మాకొక దూడని చేయమని, మా ముందు నడుస్తున్నది ఒక దేవతను చేయమని వాళ్ళు అడిగి ఒక దూడని చేశాడు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించడం మోసే చూసి మండిపడిపోయి ఆ యొక్క తలకలు పగలగొట్టి చేసినట్లుగా మనకు ఆ యొక్క శిక్ష, ఆ పరిహారార్థంగా శిక్ష ఆ లేవీలు జరిగించారని వాక్యం మనకు తెలుసు. దేవుడు నిష్కలంకమైన దృష్టి ఆయనది. అదే దృష్టి మోషే కలిగి ఉన్నాడు. త్రోవ తప్పిపోవడం చూశాడు, ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూశాడు. రోషము తెచ్చుకొని తగిన శాస్తిని, తగిన పరిహారాన్ని అక్కడ జరిగించాడు. ఈయనే కాదండోయ్, ఈయనే ఒక సేవకుడు, దేవుని బిడ్డ, పంపబడిన ప్రవక్తకే ఇంత నిశితమైన దృష్టి, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన దృష్టి ఉంటే దేవునికి ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా. దానికి పరిహారం చేశాడు కదా. ఈయన మాత్రమే కాదు, ఈ వంశములోనే ఉన్నటువంటి సంఖ్యాకాండం 25:7-13 వరకు మనం చదివితే అక్కడ అహరోను మనుమడైనటువంటి ఫినెహాస్ కూడా చూశాడు. ఒక ఇశ్రాయేలీయుడు ఒక అన్య స్త్రీని తీసుకుని ఇద్దరు కలిసి గదిలోనికి వెళ్ళడం చూసి వెంటనే ఈట తీసుకుని వెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి ఆయన పొడిచి చంపేశాడని దేవుని వాక్యంలో మనకు తెలుస్తుంది. చూడండి, దేవుడు ఏ విధమైన దృష్టి అంటే, దేవుడి దృష్టి మానవులమైన మనకు కూడా ఉండాలి. ఏది సహించలేడో అది కూడా మనం సహించకూడదు. ఏది ఆయన మెచ్చుకుంటాడో, ఏది ఆయనకు నచ్చుతుందో మనకు కూడా నచ్చాలి అన్నది ఇప్పుడు ఈ పూట దేవుడు ఆయన పరిశీలించిన ఆ దృష్టి మనకు నేర్పిస్తున్న సత్యం. అలా ఫినెహాస్ ఎప్పుడైతే యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూచి ఏం చూచాడు? ఒక ఇశ్రాయేలీయుడు సర్వ సమాజం ఎదుట, వారి కన్నుల ఎదుట అతను ఒక మిద్యాను స్త్రీని తోడుకొని రావడం, ఇద్దరు కలిసి అక్కడ గదిలోకి వెళ్ళడం చూసి సహించలేక వెళ్ళి ఒక ఈట తీసుకుని వచ్చి కడుపులో పొడిచి చంపేశాడని ఫినెహాస్ గురించి రాస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ ఫినెహాస్ ఎలాంటి వాడంటే, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించాడు. కనుక నేను ఓర్వలేకయుండి నేను వర్ణింపలేదు కనుక ఇది తరతరములకు అతనికి నేను ఒక దీవెనగా, ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. అతని సంతానమునకు నేను యాజకత్వం ఇస్తా, అదొక దీవెనగా నేను మారుస్తున్నాను అన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కన్ను చూసి పరిశీలించినప్పుడు ఆయనకి ఏది
నిష్కలంకమైనదిగా కనబడుతుందో దాన్ని మెచ్చుకుంటున్నాడు. ఏది అసహ్యమైనది ఓర్చలేనిది కనబడుతున్నాడు దాన్ని చంపేస్తున్నాడు, దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. అయితే నీవు వివేకము కలిగి నీవు అలాగే ప్రవర్తిస్తున్నావు, నిన్ను కూడా చూస్తాడుగా, నన్ను కూడా చూస్తాడుగా. అనగా దేవుడు ఓర్చలేని దానిని నీవును ఓర్చలేక, దేవుడు అసహించుకునే దానిని నీవును అసహించుకోవడం, ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దేవుడు మరి మోషే చూసి పరిహారం జరిగించడానికి అక్కడ జరిగించాడట్లే ఫినెహాసు కూడా పరిహారం జరిగించాడని 106వ కీర్తన 29-31 వరకు ఉంది. అలా చేసినందుకంటే శిక్ష ఆగిపోయిందని చక్కగా వ్రాయబడి దేవునికి మహిమ కలుగునుగా. అంటే మన పిల్లల్లో కానీ, మన ఇంట్లో కానీ, మన వాళ్ళలో కానీ, మనలో కానీ దేవునికి నచ్చనిది ఏది కూడా మనకు కూడా నచ్చకూడదు. అట్లా ప్రవర్తించే వాళ్ళని ఆయన చూస్తున్నాడు, వారిని శబాష్ అంటున్నాడు, వారితో నిబంధన చేస్తున్నాడు, వారిని మెచ్చుకుంటున్నాడు, వారు నా మనస్సు కలిగిన వారిని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలిగినగా. అలాంటి వారి కొరికి ఆయన పరిశీలించి చూస్తున్నాడు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన మనస్సు, మన యొక్క తపన దేవుని హృదయానికి దగ్గరగా ఉన్నదా లేదని చూసి తెలుసుకోవాలి. దేవుడు ఏది వెతుకుతున్నాడో, దేవుడిది ఏది కోరుకుంటున్నాడో, దేవుడు ఏది అసహించుకుంటున్నాడు, మన దృష్టి కూడా అలాగే ఉందా? అలాంటి వారిని దృష్టించి చూస్తున్నాడు ఆయన. అలాంటి వారిని వారితో నిబంధన చేయటకి ఇష్టపడుతున్నాడు, అలాంటి వారిని మెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అలాంటి వారిని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడికి ఏది నచ్చుద్దో మనకు అది నచ్చాలండి. దేవుడు నిశ్చితంగా దేన్ని చూస్తున్నాడో నీవు కూడా దాన్ని చూడగలగా. ఏ వివేకము కలిగి దేవుడు దేనికోసమైతే వెతుకుతున్నాడో నీ కన్నులు కూడా వివేకముతోనే వెతకగలిగిన ఆ మంచి దాన్నే వెతకగలిగిన దానిగా నీవు ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి ఆయనది. మంచిదాన్ని చూసి శబాసని మెచ్చుకుని ఆశీర్వదించి నిబంధన చేసే కనులు ఆయన తత్వం అది. అందుకే నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు గనక, పరిహారం చేశాడు గనక, శిక్ష విధించాడు గనక నేను ఇక వాళ్ళని ఏమనట్లేదు, సరిపోయింది ఆ శిక్ష. అయితే నేను ఈ ఫినెహాసుతో నిబంధన చేస్తున్నాను, ఇతని వంశములు యాజకుడు ఉండకుండా ఉండడు, తరతరములు నా సన్నిధిలో వీళ్ళు యాజకత్వం చేస్తారని దేవుడు అతని ఆశీర్వాదంగా అది మార్చాడని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అలాగే చూద్దాం ఇంకా దేవుని సన్నిధిలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. మరి అక్కడ 10-11 వచనాలు చదివితే దేవుడు అన్నాడు కదా, యెహోషువ అపజయం వచ్చింది యుద్ధములో, ఇప్పటి వరకు అపజయం ఇప్పుడు రానేయకు, అపజయం వచ్చింది. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యో ఎన్నడూ ఓటమి లేదే, ఓటమి అన్నది ఎరగమే, ఏంటి ఇలా జరిగింది అని చాలా దుఃఖపడుతుంటే, లే ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు, ఇదిగో శాపగ్రస్తమైనది ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీ జనులు చెడిపోయారు, లోబడకుండా నాశనం అయిపోయారు, శపితమైన దానిని ఆశించి తెచ్చుకున్నారు, అందుకే ఈ యొక్క ఓటమి అని దేవుడు చెప్పి, నీవు గోత్రాల వారిగా నేను చెప్పినట్టుగా వేసి చూడు, వాడు దొరుకుతాడు నీకు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లే చీట్లు వేసుకుంటా గోత్రాల వారిగా పరిశీలించి చూస్తే ఎవరు కనబడ్డారండి? ఆకాను పట్టబడ్డాడని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 వచనంలో రాయబడి ఉంది. అప్పుడు నా కుమారుడా, నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఎందుకు అందరినీ బాధ పెట్టావు, సరే ఇప్పుడు నీవు ఏం చేశావో నాకు చెప్పు అని అంటే, అయ్యా దోపు సొమ్ములో ఒక మంచి 21వ వచనం నేను చదువుతాను.
నిజంగా నేను పాపం చేసింది కరెక్ట్ అయ్యా. దోపు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్తువు నేను చూసి తీసుకున్నాను. 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కమ్మిని చూసి ఆశించి తీసుకున్నానయ్యా. అదిగో నా గుడారంలో పెట్టుకున్నాను అని చెప్పాను. మన కన్నులు దేన్ని చూస్తున్నాయి ఆయన కూడా చూస్తున్నాడు కదా. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఆయనకు నచ్చేదే మనం చూసామనుకో తరతరాలకు దీవెని, ఆయనకు నచ్చంది మనం చూసామనుకో శాపమే. ఒకవేళ వేరొకరిలో కూడా ఆయనకు నచ్చంది నీకు నచ్చకుండా ఉండే దాన్ని చూస్తే నువ్వు దాన్ని నచ్చనిదిగా భావించి అతనికి నీవే శిక్ష పరిహారం చెయ్యగలిగితే, అరే నా డ్యూటీ నువ్వు చేసావురా, నా దృష్టి అంత నిష్కలంకమైందో నీ దృష్టి అంతే నిష్కలంకమైంది కనుక శబాస్ బిడ్డ, నేను నిన్ను దీవిస్తున్నాను, నిజంగా నువ్వు నాకు నచ్చావని తరతరములకు వారికి దీవెనకరంగా దాన్ని మార్చాడు. అలాగే విచ్చలవిడిగా తిరగడం ఆయన చూసి ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని, ఎవడు యెహోవా పక్షంగా ఉన్నవాడు బయటికి రండి అంటే లేవీలు వచ్చారు. దేవుడు చేసే శిక్షణ వాళ్ళు చేశారు. తరతమ భేదం లేకుండా శిక్ష విధించి వాళ్ళను పరిహారం చేస్తే దేవుడు తరాల సరిపడగా యాజకత్వం చేయడానికి వారిని ఏర్పడుతున్నారని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మనం గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన దృష్టి దేవుడు ఓర్చలేని దాని మీద చూసినప్పుడు నీవు కూడా ఓర్చకూడదు. దేవుడు ఏది ఉన్నతమైనదో, శ్రేష్టమైనదో, ఏది నిష్కలంకమైనదో దేవుడు దాన్నే చూస్తున్నప్పుడు నీవు కూడా దాని వైపే చూడగలిగిన ఆ యొక్క కన్నులు నీకు కూడా కలిగి ఉండాలి. అసహ్యమైన దాన్ని చూస్తే దేవుడు అసహ్యించుకుంటాడు. నీవు చూస్తే నీవు కూడా అసహ్యించుకోవాలి. నువ్వు తెచ్చుకోకూడదు దాన్ని. ఆకాన్ని తెచ్చేసుకున్నాడు. అది శపితమైనది దాన్ని ముట్టుకోవద్దని చెప్పాడు. 6:18 మీరు కావాలంటే చదువుకోండి. ఎవడు శపితమైన దాంట్లో కొంచెం కూడా తీసుకోవద్దు, అసలు ముట్టుకోవద్దని చెప్పాడు. కానీ తెచ్చేసుకుని ఇంట్లో గుడారంలో దాచుకున్నాడు ఆకాన్ని. ఏమండి, ఐగుప్తులో మహత్కార్యములు సూచక్రియలు చూసిన వాడు, అలాగే అరణ్యములో ఎన్నో అద్భుతాలు చూసిన వాడు, ఎర్ర సముద్రం పాయలైతే ఆ గుంపులో ఉన్నవాడు, మరి పస్కారం ఉన్నవాడు, ఎన్నెన్ని కార్యాలలో ఉన్నవాడండి. ఈ దాకా వచ్చి ఇక్కడ చూసి ఎరుకో కోట దగ్గర చూసి యోర్దాను కూడా దాటేశాడు కదండి. ఎరుకో కోట కూడా ఫెయిల్ అయిపోయాడు. అందుకే వాక్యం చెప్పింది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నపంసకుడు దేవుణ్ణి ఎర్రగని వాడు దేవుని అన్వేషణ చేసి మోక్ష మార్గం ఎక్కడ దొరుకుతుందో ఈ గ్రంథంలో ఆ మార్గాన్ని కూర్చేదని ఉందో, ఆ మార్గం ఉందేమోనని పరిశీలిస్తున్నానని చెప్పి శభాష్ బాబు అని చెప్పి ప్రభు అతని మనస్సు ఎరిగిన వాడే, అతన్ని అంతరంగం ఎరిగిన వాడే ఫిలిప్ అయిన సువార్తికును పంపడం, అతడి బ్యాప్టిజానికి అతనికి బ్యాప్టిజం ఇవ్వడానికి అతని సువార్తను నోరు తెరిచి అతను ప్రకటించడం, వెంటనే అతను అంగీకరించి బ్యాప్టిజం తీసుకోవడం, ఇదంతా జరిగిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్ను దృష్టి, నీ మనస్సు దేవునికి నచ్చే దాని మీదే ఉందా, నచ్చని దాని మీద ఉందా? ఒకవేళ నచ్చనిది నీకు కనపడితే ఆయనలాగే ఖండించగలుగుతున్నావా? ఆయనలాగే రోషం వస్తుందా? ఆయనలాగనే నువ్వు శిక్ష పరిహారం చేయగలుగుతున్నావా? శబాష్. దేవుడు నిన్నే కాదు నీ తరాలను మెచ్చుకొని ఆశీర్వదిస్తాడని వాక్యం మనకు నేర్పిస్తూ దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనందరికీ తెలుసు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ అనే కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా చెప్పిన మాటకు లోబడి పనివాడు ప్రేరేపించాడు. ముందు ఒప్పుకోలే, తర్వాత పనివాడు ప్రేరేపించే చిన్న బిడ్డ చెప్పిన ఆ మాట ప్రకారంగా ప్రవక్త దగ్గరికి వచ్చి అతను చెప్పినట్టుగా యోర్దాన్లో 7 సార్లు మునిగితే స్వస్థత వచ్చింది. ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి మళ్ళా ప్రవక్త దగ్గరికి వచ్చి గొప్ప కానుకలు అవన్నీ తీసుకొచ్చి అప్పగిస్తే, నాకు వద్దు బాబు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సరే, నన్ను బతిమిలాడినా తీసుకోలేదు. ఆయన సెలవు తీసుకుని సమాధానంగా వెళ్ళిపోతున్నాడు నయమాన్. ఈయనేం చేశాడండి, గెహాజీ ఇంత మంచి మంచి అన్నీ ఇస్తుంటే నా యజమానుడు, నా దైవజనుడు ఎందుకు వద్దంటున్నాడు? 20వ వచనములో
ఇవి తీసుకున్నటప్పుడు నా యజమానునికి మనస్సు లేదు గనక నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని వెళ్ళాడు. వెళ్ళాడండి, ఏ విధంగా మాటలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. అరే అయ్యా అలాగా, అయ్యో సరిపడండి, మీరు అడిగిన దానికంటే రెట్టింపిస్తానండి అని ఆయన రెట్టింపిచ్చేసి పంపించేశాడు. పనివాడితో మోసుకొని వచ్చి ఆ గుమ్మం దగ్గర పెట్టేసి కామ్గా మళ్ళీ ఎలిషా ముందు వచ్చి నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? అదే ఎక్కడికి వెళ్ళలేదండి నేను అన్నాడు. అందరికీ తెలుసని నేను అదని చదివించట్లేదు, సరే ఒకసారి మరి చదువు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? గెహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదన్నాడు. ఎక్కడికి ఎందుకు పోలేదండి? పరిగెత్తుకెళ్ళి నయమాన్ని కలుసుకొని, ఇదిగో నా ప్రవక్త ఇలా చెప్పాడు యజమానుడు, ఫలానా చోట నుండి కొంతమంది వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదని నన్ను పంపాడని చెప్పాడు. అన్ని అబద్ధాలు చెప్పి తెచ్చుకున్నాడు కదండి. వెంటనే అన్నాడు కదా ఆయన, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమండి, దేవుడు మాత్రమే కాదు, దైవజనులు ప్రవక్తలు కూడా అంతరంగాన్ని చూసి, ముఖం చూసి, ముఖమే వారి ముఖ లక్షణం సాక్ష్యం ఇస్తుంది కనుక గుర్తుపట్టి ఒక మాట చెప్పినప్పుడు అది ఆ మాట చొప్పున జరుగుతుంది అని ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషాను గురించిన భాగంలో ఉంది. వెంటనే నీవి పిచ్చి పనులు ఎందుకు చేశావు? నేను వద్దన్న దానికి నువ్వెందుకు ఎగబడ్డావు? నేను వద్దంటే నీకు కూడా వద్దు కదా, నువ్వు నా దగ్గర ఉంటున్న వాడివి కదా, నా యొక్క అడుగుల జాడలు నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎట్లాగా దేవుని సన్నిధిలో ఉంటున్నా నీకు తెలుసు కదా, మళ్ళా నువ్వు పొయ్యి తెచ్చుకోవడమే కాక అయ్యయ్యా నాకు నీకు అర్థమైపోయిందా అయ్యా అని కాళ్ళ మీద పడి, లేకపోతే చేతులు పట్టుకొని బతిమిలాడి అంగలార్చి తప్పు క్షమించిన అట్లన్నా అనకుండా నేను ఎక్కడికి వెళ్ళానని, నేను ఎక్కడికి వెళ్ళాను, అబద్ధం ఆడేసాడు. వెంటనే అన్నాడు, నా మనస్సు నీతో వచ్చింది, నువ్వు అనుకుంటున్నావేమో. కాబట్టి ఏ కుష్ఠరోగం అయితే నయమానుకు వదిలిపోయిందే ఆ రోగం నీకు నీ సంతతికి వచ్చేస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే, ప్రభు ఒక ప్రవక్తకే ఆ సంగతి తెలిసినప్పుడు మరి ప్రభువుకి ఎంత బాగా తెలిసి ఉంటుంది. అందుకని బహు భయముతో వణుకుతో భూమి మీద బ్రతకడం మనము నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. ఆ కను దృష్టితోనే మనం ప్రతీది చూడగలగాలి. దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన దృష్టి మన దేవునిదైతే మనము కూడా అంతే ఉండాలి. ఆయన ఓర్వలేని దానిని నువ్వు కూడా ఓర్చకూడదు. ఫలానిది శపితమైనది అంటే నీకు అలాగే కనపడాలి, కానీ అది చాలా బాగా కనపడకూడదు. లోకం శపితమైనది, లోకం దృష్టిని అందున్నది, లోకము రంగుల వలయము, నటనాలయం, నీకు అలాగే కనపడాలి లోకం. దేవునికి మహిమ కలుగును గాక. అట్లా నీవు ఉన్నావా లేదా నిన్ను చూస్తున్నాడు. ఆ పరమునకు వెళ్ళే మార్గములోనే నువ్వు నడుస్తున్నావా, దాన్ని అన్వేషిస్తున్నావా లేదా నిన్ను చూస్తున్నాడు దేవుడు. కనుక మనము చాలా భయముతో భక్తిని కొనసాగించాలని వాక్యం కలిగిస్తుంది. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకు సమయంలో ఆటంకం వచ్చింది కనుక 5 నిమిషాలు ఎక్కువ అవునా పర్వాలేదని నేను నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములో ఏం చెప్పాడు సౌలు రాజుకు. దేవుడు, నీవు కనికరింపక కటాక్షింపక వెళ్ళి అమాలేకులను మొత్తం హతం చేయమన్నాడు. చేయలేదండి. 13వ అధ్యాయం 11 నుండి మనం చదివితేనేమో సమూయేలు కొరకు వేచి బలులు అర్పించడానికి సమూయేలు వచ్చే వరకు వేచి ఉండాల్సిన ఈ సౌలు రాజు సమూయేలు రాకముందుకే సాహసించి బలిపీఠం ఎక్కి బలులు అర్పించి అవివేకమైన అజ్ఞానమైన పని చేసి అవంచి వాటిని తిన్నాడు. ఓకే, ఇక్కడేమో నువ్వు వెళ్ళి కనికరింపక కటాక్షింపక అమాలేకులను అందరిని హతం చేయిపో అని చెప్పింది చెయ్యకుండా అమాలేకులను కొంతమంది పక్కకు పెట్టి ఆ సమస్తము కలిగి ఉన్న సమస్తము చంపాలంటే కొంతమంది అమాలేకులను పక్కకు పెట్టాడు, కొంత బలిసినటువంటి వాటిని పక్కకు పెట్టి మళ్ళా ఈ సౌలు గారు కనపడంగానే మరి క్షమించండి సమూయేలు కనపడంగానే ఏమంటుండు, నేను 13వ వచనం చదువుతున్నాండి. 15వ అధ్యాయం. అతడు సౌలు నొద్దకు రాగా సౌలు ఏమంటుండు,
సమూయేలుకు దేవుడు ఆ రాత్రి చెప్పేశాడు, నేను ఎన్నుకున్నటువంటి రాజుగా ఇశ్రాయేలు కావాలని కోరుకుంటే నేను చేసినటువంటి నేను నియమించినటువంటి సౌలు ఇలా చేశాడు, చెప్పాడు, ఇలాగా అవివేకంగా ప్రవర్తించాడు, ఆజ్ఞను మీరాడని బాధపడిపోయాడు. సమూయేలుతో దేవుడు చెప్పాడు. అప్పుడు సమూయేలు రాత్రి అంతా ఏడ్చాడు. మళ్ళా ఆయన కలుసుకోవటానికి వస్తే ఈయన ఆడికొచ్చి అంటే జయసూచకమైన జెండాను బాటి వాపస్ వెళ్తూ సమూయేలు కనపడంగానే ఏమంటుండు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, నేను ఆయన ఆజ్ఞను నెరవేర్చునగా. ఎక్కడండి ఆజ్ఞతో నెరవేర్చాడు? నెరవేర్చలేదు. ఫస్ట్ దాంట్లోనేమో 13వ అధ్యాయం 11 నుండి మనం చదివితే అక్కడేమో ఇతను సాహసించి బలి అర్పించాడు. అది సమూయేలు చేయాల్సిన పని, కానీ చెయ్యలేదు. సమూయేలు రాకముందుకే ఈయన సాహసించి నేనే చేశాను, జనాలు వెళ్ళిపోతారేమోనని అన్నాడు. చూడండి, చెయ్యకూడదు అక్కడ చేశాడు, ఇక్కడ ఏం చెయ్యాల్సింది చేయలేదు. చెయ్యకుండా ఏమంటుండు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, నేను ఆ యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అన్నాడు. ఏమండి, వెంటనే అన్నాడు, ఎక్కడ నెరవేర్చావు? నువ్వు యెహోవా ఆజ్ఞను నెరవేరిస్తే మరి నాకు వినపడుతున్నటువంటి గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగి, నువ్వు ఏం మాట్లాడద్దు, నాకు రాత్రి అంతా దేవుడు చెప్పేశాడు అని చెప్పి చాలా కోప్పడ్డాడు సౌలు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఆ సీట్ నుండి అతను తీసివేసినట్టుగా, ఆ అర్హతను కోల్పోయినట్లుగా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. తద్వారానే అతను ఎంతగా దేవునికి దూరం అయిపోయాడో, ఒకటి ఇక చెప్పలేనన్ని చేసి ఆఖరికి తన కుటుంబం అంతా కూడా ఆయన భయంకరమైన మరణం పొందినట్లుగా సమూయేలు గ్రంథం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞ చెప్పింది చేయకుండా మళ్ళీ చెప్పంది చేసి నేను చేశాను అన్నాడు. ఇవన్నీ ఎవరు చూశారండి? ఆయన చూశాడు, సమూయేలుకి చెప్పాడు. సమూయేలు వచ్చి గద్దించి, నాకు వినబడుతున్నటువంటి రంకిలేంటి, నాకు వినబడుతున్న గొర్రెల అరుపులేంటి, ఎందుకు అబద్ధం చెప్తా అంటే, ఒకడు మారు మనసు పొందితే శపితమైనది, లోక సంబంధమైనది ఏది అతనిలో కనపడదు, వినపడదు. దేవునికి మహిమ కలిగిన నిజమైన మార్పు చెందినవాడైతే, నిజమైన దేవుని బిడ్డగా బ్రతుకుతున్నవాడైతే, నిజమైనటువంటి సత్యాన్వేషణ చేస్తూ సత్యంలోనే ఆ మార్గంలోనే నడిచేవాడైతే అలాంటి ఏమి వినపడవు, కనపడవు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, అతడు ఇంకా ఏమంటుండండి సౌలు, ఆ సమూయేలు కనపడంగానే తడబడిపోయి, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని ఆశీర్వదిస్తుంది. నీకెక్కడదండి ఆశీర్వాదం? నువ్వెక్కడిస్తావు? ఇచ్చేది యాజకులు ఇస్తారు ఆశీర్వాదం. ఈయనెక్కడిస్తాడా? ఈయనిస్తాడా? ఇవ్వడు. మీరు ఇక చదువుకోండి దేవుని వాక్యములు, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-23 వచనాలు చదివితే దేవుడు అన్నాడు కదా లేవీయులతో, ఈలాగున ఇశ్రాయేలును మీరు ఆశీర్వదించాలి అని చెప్పాడు. ఆశీర్వదించవలసిన వాళ్ళు లేవీయులు. ఆశీర్వచనం లేవీయుల నోట నుండి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతను ఆజ్ఞ మీరాడు గనక తడబడిపోయి ఏమంటున్నాడు, అర్థం కావట్లేదు ఈయనకు. ఒకటేమో సాహసించి బలి అర్పించాడు, బలిపీఠం ఎక్కకూడదు. సౌలు రాజు చేయాల్సింది సమూయేలు చెయ్యాలి. సమూయేలు చేయాల్సింది ఈయన చేశాడు, దేవుడు చేయమన్నదేమో చెయ్యలేదు. కాబట్టి ఇవి రెండు గమనించి దేవుడు చూశాడు, చెప్పాడు. తద్వారా రాజుగా ఉండకుండా త్రోసివేయబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. కనుక నిశితమైన నిష్కలంకమైన దేవుని దృష్టి మనల్ని గమనిస్తున్నప్పుడు ఆయనకు నచ్చేది మనకు నచ్చేదిగా, వివేకం కలిగి ఆయన మార్గాలను అన్వేషించేవాడట, వివేకం కలిగి దేవుని సన్నిధిని వెతికేవాడు. ఆయన ఏది శపితమంటే దాన్ని మనం శపించబడిన దాన్ని, ఏది ఓర్చలేడో మనము ఓర్చలేని వారంట, ఏది చెప్పాడో అది మాత్రం చేసేవారంట. మనందరము ఉందాం. దేవుడు దైవజనులు అలాగే ఉన్నారు. మనము కూడా అలాగే ఉండి ఫాలో అవుతూ దేవుని నిత్య రాజ్యమునకు మనం వారసులం అవుదాం. సమయం తక్కువైంది,
చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రభు చిత్తమైతే మరొకసారి దీని కంటిన్యూషన్ మనము నేర్చుకుందాం. ప్రభునామ మహిమ కొరకు మనము యోగ్యులముగా, ఆయన దృష్టిలో యోగ్యులముగా, వివేకం కలిగిన వారముగా, ఆయన ఓర్చలేనిది మనమును ఓర్చలేని వారముగా, ఆయనకు నచ్చేదే మనకు నచ్చేదిగా ఉండునట్లుగా మన ప్రవర్తనను సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. దైవాశీర్వాదాలు మెండుగా పొందుదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.